నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక సర్పంచ్లను గెలుచుకున్న నియోజకవర్గంగా మునుగోడు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనందుకే ఓడిపోయామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచినా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించలేదని అన్నారు. సిపిఐ తోటి తెలంగాణ జనసమితి పొత్తులు పెట్టుకునేందుకు 3 నెలలు మీటింగులు పెట్టుకోరు. ఎప్పుడు చూసినా రోజు మీటింగులు, చర్చలు. ఒక్కరికి డిపాజిట్ రాలే. గెలిచిన ఎవరన్నా 3 నెలలు పొత్తుల మీద. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే మన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పేదలకు సాయం చేసి పేదలకు అండగా ఉండే ప్రతి కార్యకర్తని ఆదరించి రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్లు గెలిపించాలన్నా, మన ఎంపీడీసీలు జెడ్పీడీసీలు గెలవాలన్నా మన మంచితనమే మనం గెలిపిస్తుంది. తప్పకుండా మీరందరూ సర్పంచ్ ఎన్నికల్లో కష్టపడండి. మీ వెనకాల నేనుంటా.